8 మంత్స్‌లో 20 కేజీస్ దిగొచ్చా? సో వినండి. హాయ్ మై సెల్ఫ్ శ్యాన్. ఇప్పుడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను అనమాట. అయితే నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నేను జిమ్ స్టార్ట్ చేశాను అనమాట. ఎప్పుడు నా 10th అయిపోయిన తర్వాత. స్టార్ట్ చేశాను. నా 10థ్‌లో నా వెయిట్ వచ్చేసి 90 కేజీస్ ఉంటుండే. 90 కేజీస్ ఉంటుంటే చాలా ఎంబారసింగ్‌గా ఫీల్ అవుతుండే అప్పుడు. నా బాడీ షేమింగ్ అవన్నీ ఉంటుండే అనమాట స్కూల్లో. ఇంకా కాలేజ్‌లో అలా కావద్దు అని ఇంకా నేను జిమ్ జాయిన్ చేపించాడనమాట మా డ్యాడీ. మా డ్యాడీకి తెలిసిన జిమ్మే. నేను జిమ్ జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయిందనమాట. మధ్యలో చాలా బ్రేక్స్ తీసుకున్నా, ఇన్‌కన్సిస్టెంట్ అయినా డైట్‌లో అన్నీ. కాకపోతే జిమ్ చేసిన. కాకపోతే ఒక 1 మంత్ తీసేస్తే ఒక 11 మంత్స్ కంటిన్యూగా జిమ్ చేసిన. ఇప్పటికి జిమ్ చేస్తున్నా. అయితే ఈ వీడియోకి మెయిన్ కారణం ఏంటంటే, మా పేరెంట్స్ నాకు జిమ్ జాయిన్ అప్పుడే ఇట్లా వీడియోస్ తీయి అది ఇది అని చెప్పారు. అయితే నేను అప్పుడు బాడీ మంచిగా లేదు, ఏం లేదు. ఒక పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేసిన. ఆ టైమే వస్తలేదు. అయితే ఒకరు మెల్ల బాడీ అవుతుంది, ఫ్యాట్ తగ్గుతుంది. ఆల్మోస్ట్ నేను 8 మంత్స్‌లో 20+ కేజీస్ దిగిన అనమాట. నా అప్పుడు వెయిట్ 90. ఇప్పుడు నా ప్రెజెంట్ వెయిట్ 68. ఓకే. 68 వినండి. 68 కేజీస్ ఇప్పుడు నేను. అంటే ఆల్మోస్ట్ ఎంత ఒక 22 కేజీస్ అనుకుందాం. మధ్యలో బ్రేక్స్ వల్ల ఇంకా ఏమంటారు 70 అవ్వడం అయితే అట్లా వేరీ అవ్వడం జరిగింది. వెయిట్ కూడా చాలా. కంటెంట్ స్టార్ట్ చేసిన కాబట్టి నేను ఎట్లైనా ఇప్పుడు కన్సిస్టెంట్ అయిపోవాల్సిందే. ఎందుకంటే మీకు చూపియాలి, నా లైఫ్ ఏందో చూపియాలి, నేను డైలీ రొటీన్ చూపియాలి. అయితే నా అప్పుడు ఫొటోస్ మీకు వేస్తాను, ఒకసారి చూడండి మీరు. ఇప్పుడు అట్లుండే నేను, ఇప్పుడు ఇట్లైనా అంటే అర్థం చేసుకోండి. పర్ఫెక్ట్ టైం రాదు, స్టార్ట్ చేసేయాల్సిందే. మీ మిమ్మల్ని మీరు చూసుకొని ఏమనుకుంటారు ఏమని, నేను కూడా అట్లనే అనుకుంటుండే. కాకపోతే నేను స్టార్ట్ చేసిన పర్ఫెక్ట్ డే కోసం. మండే, ఫస్ట్, సాటర్డే, సండే అని ఏం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు స్టార్ట్ చేసేయాలి. మీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు స్టార్ట్ చేసేయాలి అంతే. థ్యాంక్ యూ ఇప్పటిదాకా విన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. మా నాకు మీ సపోర్ట్ కావాలి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు మోటివేషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు ఇంకా మంచి రీల్స్, ఇంకా మంచిగా నేను డిమోటివేట్ కాకుండా మంచి రీల్స్ చేయగలుగుతాను. థ్యాంక్ యూ. గుడ్ నైట్. బాయ్.